ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫొటోస్ చూడండి. ఈ విధంగా మనకు ఇలాంటి ఫొటోస్ మనకు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా. సో ఈ విధంగా మీ నేమ్తో ఇలాంటి ఫొటోస్ చాలా ఈజీగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీ ఓన్గా. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో చాలా సింపుల్గా మీకు నచ్చిన నేమ్తో చాలా ఈజీగా క్రియేట్ చేసేయచ్చు. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. సో చాలామంది నా టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీగానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి మనీ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా ఎడిటింగ్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎలాంటి నష్టం అయితే లేదు. అండ్ ఎలాంటి బెట్టింగ్ యాప్స్ కూడా నేను ప్రమోట్ చేయను, మీకు తెలిసిందే. ఓకే, సో ఫస్ట్గా ఇక్కడ నేను 2 ప్రాంప్ట్స్ని ఇచ్చాను. ఈ ప్రాంప్ట్లో నుంచి మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి, లేదా 2 ప్రాంప్ట్ల నుంచి కూడా మీరు వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. రెండిట్లో నుంచి ఏదైనా ఒక దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ పిన్నెడ్ మెసేజ్లో కూడా ఈ ప్రాంప్ట్ని టెక్స్ట్ని ఇచ్చేసాను. సో కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సెర్చ్ బార్లో ఇక్కడ బింగ్, ఓకే, బింగ్ ఇమేజ్ క్రియేటర్ అని సెర్చ్ చేసుకోండి. సో సెర్చ్ చేసుకుంటే మనకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ యూజర్ నేమ్ ఎంటర్ చేసి ఒక మైక్రోసాఫ్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఫస్ట్ టైం మీరు ఈ వెబ్సైట్లోకి బింగ్ ఇమేజ్ క్రియేటర్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇందులో మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సైన్ అప్ అవ్వాలి ఇందులో. సో ఇక్కడ సింపుల్గా సైన్ అప్ అయిపోయిన తర్వాత ఏదైతే నేను ప్రాంప్ట్ ఇచ్చానో ఆ ప్రాంప్ట్ని పేస్ట్ చేసి ఇమేజ్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ బింగ్ ఇమేజ్ క్రియేటర్ ఓపెన్ చేసుకోవాలి సైట్ని. ఈ సైట్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ మీకు ఈమెయిల్ ఐడికి ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్న ఏదైతే ప్రాంప్ట్ ఉంటుందో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ సింపుల్గా ఈ విధంగా కాపీ చేసుకుంటాను. ఈ విధంగా, ఓకే, ఈ విధంగా కాపీ చేసుకొని సో ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఈ విధంగా ఇక్కడ నేమ్ ఉంటుంది, ఇక్కడ హరీష్ అని ఇచ్చాను, ఇక్కడ దాన్ని రీప్లేస్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ నేను నవీన్ అని ఇచ్చేస్తాను ఇక్కడ. ఓకే, నవీన్. ఓకే, ఈ విధంగా ప్రాంప్ట్ని ఇచ్చేసి ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. సో జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. సో ఇక్కడ మనకు డైలీ 15 ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ 11 ఇమేజెస్ని క్రియేట్ చేసుకున్నాను. ఇంకా నాకు 4 క్రెడిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో డైలీ 15 క్రెడిట్స్ అనేవి వస్తాయి అనమాట మనకు. సో ఇక్కడ ఈ విధంగా మనకు నేమ్తో మన ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. నచ్చిన ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇదే విధంగా మీరు ఇక్కడ ప్రాంప్ట్ని పేస్ట్ చేసి ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ మీ నేమ్తో టోటల్గా 4 ఫొటోస్ వస్తాయి అనమాట. సో 4 ఫొటోస్ నుంచి మీకు నచ్చిన ఫోటోని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫోటో కావాలంటే ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో 4 ఫొటోస్ని ఏదైనా ఒక మీకు నచ్చిన ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి, లేదా 4 ఫొటోస్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకే, సో చాలా సింపుల్ అనమాట. మైక్రోసాఫ్ట్ అకౌంట్లో ఇక్కడ ఈ వెబ్సైట్లో ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసి మీకు నచ్చిన నేమ్తో వీడియోని, ఫోటోని క్రియేట్ చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే.